న్యాచురల్గా ఒక సిస్టమ్ జరిగినప్పుడు పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఇమీడియట్గా దాన్ని మటుకు వాళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేసిన టీం నాకు ఉన్నారు లాస్ట్ టైము. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రానివ్వలేదు. డివిజన్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సమస్యలకు ఏ విధంగా ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారండి, ఏం చెప్తారు? కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏదైనా రాగానే ఇమీడియట్గా ఫోన్ చేస్తారండి. వాళ్ళు ఫోన్ చేయగానే నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను, క్లియర్ చేసేస్తాను. ఈ విభజన అనేది జిహెచ్ఎంసీకి అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకైతే లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? నష్టమనే చెప్తాను. సామాన్య మానవుడికి ఆల్రెడీ ఆర్థికంగా మనం నష్టపోయి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రము 2 విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు రోజు చెప్తున్నారు. అప్పులలో ఉన్నాము, రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాను, రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అలాంటి టైంలో దీన్ని డీలిమిటేషన్ చేయడం ద్వారా ఏదైతే చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న మండలాలు ఉన్నాయి కదా, వాటిని గ్రేటర్లో మీరు కలుపుతున్నారు. కలిపినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఇంటి ట్యాక్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయం లేకుండా పోతున్నది. ఒక సామాన్య వ్యక్తికి ఆర్థికంగా అది భారం అవుతున్నది తప్పితే. కానీ వాస్తవానికి డీలిమిటేషన్ తోటి ప్రజలకు దగ్గర నుండి పరిపాలన అందిస్తున్నట్టు కాదంటారా? అక్కడ మున్సిపాలిటీలు ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ అధికారులు ఉంటారు కదండి, కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా కౌన్సిలర్లు ఉన్నారు కదా. అక్కడ మున్సిపాలిటీకి జిహెచ్ఎంసీకి అసలు ఉన్నదానికే నిధులు లేవు కదా. అసలు ఇప్పటిదాకా ఉన్నదానికే నిధులు లేవు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అప్పులలో ఉన్నది. రోజుకు ₹1,00,00,000 అప్పు కడుతున్నాము, ఇంట్రెస్ట్ కడుతున్నాము. మనము బాండ్లను జిహెచ్ఎంసీ బాండ్లను నమ్ముకున్నాము. అసలు ఆదాయమే లేదు దీనికి. మీరు ఉన్నదాన్నే పెద్దగా, అసలు ఇక్కడ ఉన్నదానికే ఆదాయం లేదు. మీరు దీన్ని ఇంకా పెద్దగా చేసి ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల మీద మీరు పన్నుల భారం మోపుతున్నారు, ప్రజల జీవన విధానాన్ని మీరు భారం చేస్తున్నారే తప్పితే దీంట్లో ఒరిగేది ఏమీ లేదు. కనీసం ఈసారైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్లో అయినా బీజేపీ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఉందంటారా? ఒక్క దాంట్లో ఎందుకు, 3 ఎగరేద్దాం. 3 భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. పాసిబుల్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఈరోజు దేశంలో వస్తున్న మార్పులు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఏదైతే మోడీ గారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల జీవన విధానం కోసము వాళ్ళని మంచి దిశగా తీసుకెళ్ళడానికి ప్రతిరోజు అహర్నిశలు పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా రేపు ఇక్కడ 3 స్థానాలు అంటే మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 3 కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా తప్పకుండా గెలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అదేవిధంగా ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? మీ ఎస్ఐఆర్ ఆ సర్వే పైన మీ ప్రతిపక్ష పార్టీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ మేమేమి మీ ఓటును మేము తీసుకుంటలేం. బీఆర్ఎస్ నాయకుల ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఓట్లను తొలగించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందంటారు కదా. అది మన తొలగిస్తే మీరు ఎలా ఊరుకుంటారు? మీరు ఒక భారతదేశంలో పుట్టి భారతదేశ పౌరులైనప్పుడు మీ ఓటుని ఎవరము తీయము. వాళ్ళు ఏంటంటే దొంగ ఓట్లని మనము ఇక్కడ ఎవరైతే మన దేశం దాటి వచ్చి మన దగ్గర ఉన్నారో ఆ సర్వే చేస్తున్నాము తప్పితే మీరు మీ ఓటు హక్కుని మీరు ఇక్కడ పుట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ ఓటు హక్కుని మనం ఎవరము తీయట్లేదు. ఇక్కడ జనాభాని మనం ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇదంతా ప్రజలల్లో అపోహ క్రియేట్ చేస్తున్నారు తప్పితే కరెక్ట్గా మీరు కూడా సిద్ధశుద్ధితోటి ఆలోచించండి. జరగాల్సిందే జరుగుతే దేశానికి మంచిది. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, నిధులు లేవు, నేను నడపలేకపోతున్నాను, ఇది నాతో అవ్వట్లేదు అని చెప్పి. ఇంకా మనం చెప్పేది ఏముంది? ప్రజలు బీజేపీ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇస్తే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అంతే కదా? నిధులు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి నిధులు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇవాళ మెట్రోకి ఇస్తున్నారు, అర్బన్ డెవలప్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక తీరు చూస్తుంది, అధికారంలో లేని రాష్ట్రంలో ఒక తీరు. అలా ఎప్పుడు చూడదు. దాన్ని నడిపే వ్యక్తి స్కిల్స్ ని కూడా చూడాలి. ఇప్పుడు మనది ఒక 10 మంది ఉన్న కుటుంబం, పక్కింట్లో ఇంకో 10 మంది ఉన్న కుటుంబం, ఇద్దరికి సేమ్ ఇన్కమ్. ఈ ఇంట్లో ప్రశాంతంగా కుటుంబ వ్యవస్థ నడుస్తుంది, ఆ ఇంట్లో అల్లకొల్లంగా ఉంది. ఎందుకు? వచ్చే ఇన్కమ్ ఒకటే.